అలాంటి చేతగాని దద్దమ్మకి నా కూతురునిచ్చాను. చిన్నప్పటి నుంచి కష్టం అంటే ఏంటో తెలియని నా కూతురుతో గొడ్డు జాగిరి చేయిస్తున్నాడు. రోడ్డు పక్కన వాడు నిలబడి టిఫిన్ అమ్ముకుంటున్నదే కాకుండా నా కూతురు కూడా అక్కడ ఎంగిల్ ప్లేట్లు తీయాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు. మరి భూమితో మాట్లాడారా? లేదు జయ, నా కూతురు ఎలాగైనా నా ఇంటికి పంపించేయని చెప్పి కోపంగా వచ్చేశాను. మన భూమికి మాధవ్ అంటే ప్రాణం అంటే. ప్రేమ ఒక్కటే మనుషుల్ని బ్రతికించదు జయ. మనిషి బతకాలంటే డబ్బు కావాలి, బాగా బతకాలంటే ఇంకా ఎక్కువ డబ్బు కావాలి. డబ్బుతో ఎలాంటి ఆనందాన్నైనా కొనొచ్చు. డబ్బుంటే చాలు, గుళ్ళో దేవుడి దర్శనాలు కూడా త్వరగా అవుతాయి. ఇలా డబ్బు తలుచుకుంటే చెయ్యలేని పని ఏదీ లేదు జయ. అందుకే భూమిని పంపించమని చెప్పాను. మన భూమి మొండిదండి. అది ఒక్కసారి అనుకుందంటే ఎవ్వరి మాట వినదు. ఆ పని పూర్తయ్యే వరకు వెనకడుగు వెయ్యదు. మాధవ్ మీద ప్రేమ వల్ల అది ఎంత కష్టమైనా భరిస్తుందని అనిపిస్తుంది. నా కూతురే కాదు, నేను మొండివాణ్ణే. నాకు నా కూతురే ముఖ్యం. ఆ మాధవ్ గారు ఏమైపోయినా నాకు సంబంధం లేదు. నేను మాత్రం ఖచ్చితంగా నా కూతురు ఇంటికి తీసుకొస్తాను. ఏమండి, మీరు ఎంత చెప్పినా భూమి మాధవ్ను వదిలేసి రాదండి. నా కూతురు మళ్ళీ ఆనందంగా ఉండే రోజులు వస్తాయా లేదా అన్న నమ్మకం నాకు లేదు. లేదు జయలక్ష్మి, అతి త్వరలోనే మన అమ్మాయి మన ఇంటికి వస్తుంది. మనం ఎప్పట్లాగే మన అమ్మాయిని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుందాం. మాధవ్కి కొన్ని రోజులు టైం ఇచ్చాను. ఆ లోపు నా కూతుర్ని పంపించమని చెప్పాను. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, త్వరలోనే మన అమ్మాయి మన ఇంటికి వస్తుంది. ఏయ్, కళ్ళు కనిపించు.